అండ్ కమింగ్ టు ఏంటి ప్రాజెక్ట్స్ ఏమైనా అనుకుంటున్నావా? లేకపోతే నెక్స్ట్ ఆల్రెడీ కెరియర్ ఏంటి? నేను చేసిన ప్రాజెక్ట్స్ రిలీజ్ కాబోతున్నాయి. డిసెంబర్ 30th ఒక ప్రాజెక్ట్, జనవరిలో ఒకటి, హ్మ్. ఫిబ్రవరిలో ఒకటి. Yeah. అన్ని రెడీ టు రిలీజ్ ఉన్నాయి. కొంచెం కొంచెం వర్క్స్ ఉన్నాయి చిన్న చిన్నవి. అవి అవి కంప్లీట్ అయితే రిలీజ్ ఏం అయిపోతాయి ఏం projects. ఏమైనా పేరు ఏమైనా చెప్పచ్చా? లీక్ ఏమైనా పేరు వద్దు, సపరేట్ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చేస్తా. ప్రెస్ మీట్ ఏంటి చెప్తా. Hmm. సో మంచి కాంప్లిమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? మంచి బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఇప్పటివరకు సెలబ్రిటీ దగ్గర నుంచి అంటే? సెలబ్రిటీ దగ్గర నుంచి అంటే నేను మొన్న రీసెంట్ గా నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే షోకి వెళ్ళాను, ఒక అవును. షోకి. హ్మ్. సో అది మళ్ళీ నాకు ఒక షో కొత్త ప్రాజెక్ట్ వచ్చిందనమాట. ఐఫై నాటి కొత్త ప్రాజెక్ట్ వచ్చిందనమాట. ఈ కొత్త ప్రాజెక్ట్ వస్తే దానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడారు నాతో. Yeah. నేను ఒక సెలబ్రిటీగా చూసే వాళ్ళందరూ వాళ్ళగా నాతో వచ్చి మాట్లాడి, గ్రేట్ జాబ్, నువ్వు చాలా బాగా చేసావు, నువ్వు ఉండాల్సింది అని చెప్పి వాళ్ళే వచ్చి మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు. శ్రీముఖి అందరూ మాట్లాడారు, అరియానా, ఆశు, మెహబూబ్, అందరూ వచ్చి వాళ్ళే నా దగ్గర మాట్లాడుతూ ఉంటే అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళతో. నేను వెళ్ళి మాట్లాడితే గానీ కొంతమంది వచ్చి మాట్లాడరు కదా, అలాంటిది వాళ్ళే వచ్చి మాట్లాడుతుంటే వీళ్ళే నాతో నిన్న మాట్లాడుతుంది అని షాక్ లో ఉన్నా. నేను కొంచెం సేపు మాట్లాడలేదు. ఓకే, థ్యాంక్ యూ మీరు ఎలా అంతే, నేను అయితే షాక్ లో ఉన్నా. అందరి దగ్గర మంచి రెస్పాన్స్ వస్తుంది. అవును, నాకు ఫీడ్బ్యాక్స్ కూడా మీ గురించి చాలా మంది, కొంతమంది అబ్బాయిలు టాటూలు వేసుకున్నారు తెలుసా విషయం? లిటరల్లీ నేను చూపిస్తాను, నాకు వచ్చింది నిజంగా. మీకు పంపిస్తాను. టాటూలు వేసుకున్నారు, మీ పేరుని వేసుకున్నారు, అది సేమ్ టైం మీ ఫోటోని కూడా వేసుకున్నారు. నా కోసమా? వద్దబ్బా, అంత చేయొద్దు, వద్దు. ఎస్, సో ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందని ఇట్లా వచ్చింది. నాకు అర్థం కావట్లేదు ఎక్కడి నుంచి వచ్చింది. విచ్ ఇస్ ద బెస్ట్. మా ఈ టాస్క్ మస్తు అనిపించిందిరా అన్న టాస్క్ ఏంటి? మస్తు అనిపించిందా నీకు బాగా ఎంజాయ్ చేసి? బాగా ఎంజాయ్ చేసి, మీరు బాగా ఎంజాయ్ చేసి మీరు బాగా ఆడిన టాస్క్ మీకేంటి ఫేవరెట్? నాకైతే ఒకటి ఉంది, మీకేది ఉందో చెప్పండి. అన్ని బాగానే ఆడా, అన్ని బాగానే ఉంది, అంతా అన్ని గేమ్స్ నా ఫేవరెట్. ఇది ఒక్కటే పర్టికులర్ గా ఏం లేదు. అవునా? అన్ని గేమ్స్ లో అన్ని మెమరీస్ నాకు. అక్కడ నిజంగా నేను లిటరలీ చాలా బాధపడేదాన్ని గేమ్స్ లో, కష్టపడేదాన్ని ఘోరంగా, అన్ని దెబ్బలు తిని ఎంత ఇదైనా కూడా మళ్ళీ ఆడేదాన్ని. నాకు ఇది నచ్చింది, ఎంజాయ్ చేస్తూ ఏ గేమ్ చేయలేదు, బాధపడుతుండే అంటే కష్టమైన మళ్ళీ లోపల నుంచి ఒక కసి వచ్చేది. లోపల నుంచి వెళ్ళాలి, ఆడాలి, గివప్ ఇవ్వకూడదు అనేది ఉండేది నాకు. నాకు ఆ బ్యాటిల్ టాస్క్ అనమాట. మీరు కొడుతున్నారు కదా, ఆపోజిట్ లో అంత మంది బాయ్స్ ఉండి మీరు వీక్ అనుకున్న వాళ్ళందరినీ మీరు ఒక స్టాండ్ 4 hours నిలబడ్డాం. 4 hours ఎవరు ఎట్లా నిల్చుంటారు, కిందకి దిగకుండా నిలబడ్డాం 4 hours. అది నాకు మస్తు అనిపించింది. దాంట్లో ఒక రెబల్ ఇట్లా వస్తుంటే బ్యాక్గ్రౌండ్ మామూలు వేసారు, మామూలు వేయలేరు, మ్యూజిక్లు అని చెప్పేసి అని వేసారు అక్కడ 4 hours. అది నాకు బాగా నచ్చింది. మీకు అది కూడా బాగా నచ్చిందా? అక్కడ అసలు వాళ్ళందరూ షాక్. నా పక్కన వసంతి పడిపోతుంటే వసంతి లాగుతున్నా, మరీనా పడితే మరీనా లాగుతున్నా, ఇద్దరిని లాగి లాస్ట్ కి బిగ్ బాస్ ఇది 4 hours అయింది. ఈవినింగ్ టు నైట్ అయిపోయింది, ఇంకా అవ్వట్లేదు టాస్క్. ఇంకా బిగ్ బాస్ వాళ్ళు ఒక రూల్ పంపించారు, కింద ఒక కాలు పెట్టిన అవుట్ అని చెప్పి. అంటే మా ఆట అవ్వట్లేదు, ఇంకా వీళ్ళు ఇంకా కుదరట్లేదు అని చెప్పి వాళ్ళే ఒక రూల్ పంపించి ఇంకా అవుట్ చేశారు. ఇంకా ఇది చెప్పు, ఫుడ్ ఎట్లా మీకు ఇంత సన్నగా అయిపోయినావు? ఏందో వెళ్ళక ముందు కొంచెం. నేను సన్నగా ఏం అవ్వలేదు, సేమ్ ఇంతే ఉన్నా. లోపల కూడా వెయిట్ కూడా చెక్ చేసుకున్నా, వెళ్ళక ముందు ఎంత ఉన్నాను, ఇప్పుడు కూడా అంతే ఉన్నా. కానీ సన్నగా అయిపోయినావు, నాకు స్క్రీన్ మీద చూస్తే ఏంది పిల్లకి ఇంత సన్నగా అవుతుంది అని చెప్పేసి అనిపించింది. మధ్యలో సన్నగా అయిపోయా. దాని తర్వాత మళ్ళీ కొంచెం లాస్ట్ 2-3 weeks నుంచి బాగా ఫుడ్ మంచిగా వండి పెడుతున్నా. వచ్చిన ఫుడ్ ని ప్రాపర్ గా యూజ్ చేస్తే ఫుడ్ ప్రాబ్లమ్స్ ఉండవు. అది లాస్ట్ 2 weeks అందరూ చూసారు హౌస్ లో, అందరూ చెప్తున్నారు కదా లావ్ అయిపోతున్నా, ఫుడ్ బాగుంది అని. నాకు వచ్చిన రేషన్ లో ఒక వీక్ ఏమో నేను కెప్టెన్ గా ఉన్నా, నెక్స్ట్ వీక్ నాకు సార్ అందరికి వండి పెట్టమని చెప్పారు. సో కిచెన్ బాధ్యత, రేషన్ మొత్తం మేనేజ్మెంట్ నా దగ్గర ఉన్నింది. రోజు రేషన్ మేనేజర్ గా పెట్టినా కూడా హ్యాండ్లింగ్ నాదే ఉన్నింది. అందరికి సఫిషియెంట్ గా వచ్చింది, ఫుల్ గా వచ్చింది. ఎన్ని రకాలైతే అన్ని రకాలు చేసుకున్నాం, తిన్నాం, బాగుండింది. బట్ మన హ్యాండిలింగ్ వస్తే అక్కడ ఫుడ్ ప్రాబ్లమ్స్ ఉండదు, వాళ్ళు బాగానే పంపిస్తారు. అండ్ రాత్రిలో పూట కూర్చొని మాత్రం ఫ్రెంచ్ ఫ్రైస్ తినచ్చు. ఫ్రెంచ్ ఫ్రైస్ నాకు బయట కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇష్టం. బయటకు వచ్చాక అందరూ చికెన్, మటన్ అది ఇది తింటారు, నేను వచ్చాక ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నా తెలుసా. చాలా నాకు ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగారు, మీరు లోపలికి వచ్చాక దేన్ని మిస్ అవుతారు ఎక్కువ అని చెప్పి అడిగితే మనుషులు చెప్పకుండా ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నా నేను. నైస్ అమ్మా. ఎస్, అండ్ మాకు కొన్నిసార్లు బాధ అనిపించింది తెలుసా, నామినేషన్స్ ఒకేసారి మీ మీద అన్ని పడిపోవడం. అవును కదా, నీకెలా అనిపించింది? అక్కడ 8 hours నిలబడే వాళ్ళం నామినేషన్స్ లో, 1 day లో 8 hours. ఆఫ్టర్నూన్ ఎప్పుడో ఈవినింగ్ ఎప్పుడో నిలబడితే నైట్ అయిపోయేది మొత్తం.
ఎలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతూనే ఉన్నాయి, నువ్వు మాటను వదిలబట్ట కదా, అది నాకు వచ్చిన వాళ్ళు చెప్పారు. అసలు ఇనయ పట్టుకుందంటే ఒక 4 hours ఇనయనే నామినేషన్ లో ఉండేదని చెప్పేసాను అనేది. మళ్ళీ అన్ని వర్డ్స్ నాకే పడ్డప్పుడు నేను మాట్లాడాలి కదా, డిపెండ్ చేసుకోవాలి కదా. ఏ వీక్ నీకు బాగా అడవిలో ఆట, దాని తర్వాత 9th వీక్, 9th వీక్ ఎంటర్ అయినప్పుడు, 8th వీక్ ఆఫ్టర్ 8th వీక్ 9th వీక్ ఎంటర్ అయినప్పుడు బాగా ఓట్లు పడ్డాయి కదా, పడ్డాయి అన్ని. హౌ డు యు ఫీల్? నేనా ఇచ్చదు చలో చల్తా వేసారా, ఇంకా మంచి గట్టిగా ఆడదాం, ఇద్దాం వీళ్ళకి, మళ్ళీ రిటర్న్ ఇద్దాం, గిఫ్ట్ ఇద్దాం అని చెప్పే ఉంటది నాకు. నా రివెంజ్ ఎలా ఉంటుందంటే, నేను వాళ్ళకి మాటలతో చెప్పడం కంటే నాకు గేమ్ తో చూపించడం ఎక్కువ ఉంటుంది. గేమ్ లో ఇస్తా, రియల్ లైఫ్ లో అయితే నా సక్సెస్ తో ఇస్తా. ఆల్రెడీ ఇచ్చేస్తావు అనుకుంటా. ఇచ్చేస్తా, చాలా మందికి అర్థమైంది. వాళ్ళు కొంతమంది చూసి జెలస్ కూడా ఫీల్ అవుతుండొచ్చు. ఎస్, ఓకే ఫైన్. సో కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేస్తా, ఈ దీనికి వీళ్ళు సూట్ అవుతారు హౌస్ లో ఉన్న వాళ్ళు అని చెప్పేసి అన్నాం. లేజియెస్ట్ పర్సన్ ఇన్ ద హౌస్ ఎవరు? లేజీ. సత్య. లేజీయా? ఏం వర్క్ చేయాలి, ఒప్పుకుంటది కదా. అవును కరెక్ట్. కొన్ని చికెన్ అంటే ఇష్టం అంటే కూడా అంటది. ఓకే ఫైన్. అండ్ హైపర్ యాక్టివ్ నువ్వు కూడా. రేవంత్ అంటే నన్ను కూడా చెప్పచ్చా? చెప్పు. అయితే నేను చెప్తా కదా. నువ్వు లేజీ కాదు కదా, నువ్వు పని చేస్తావు కదా. చేస్తా. చేయవా? నాకు అది కాదు, ఇంకోటి ఏదో హైపర్ యాక్టివ్. దానికి నేను చెప్పేది నేనే చెప్తా. అదే హైపర్ యాక్టివ్ నువ్వు రేవంత్. ఇంకా ఎవరికి అంత హైపర్ యాక్టివ్ లేదు. ఏం వచ్చినా కూడా ప్రైజ్ మనీ అనౌన్స్ చేసినా కూడా అసలుకి ప్రైజ్ మనీ అంటే విన్నర్ కి వస్తుంది. నాకు వచ్చినప్పుడు నాకు 50 లక్షలు అంటే నేను ఓన్కి ఎంత లేదు అలా ఎవరికి ఫీలే లేదు. అందరూ ఓకే. కార్ అనౌన్స్మెంట్ అప్పుడు కూడా అంతే, వాళ్ళు ఎవరికి ఏమీ లేదు. డ్రామా క్వీన్. చెప్పబ్బా. డ్రామా క్వీన్ కాకపోయినా క్వీన్ అంటే వసంతి. బా అలా ఇచ్చావు, నాగ్గా పక్క తీసేసావు. సరే, బోరింగ్. బాగా ఏడుతుంటావు, బోరింగ్ రా అనుకున్న వాళ్ళు. బోరింగ్ ఏ హౌస్ మేట్స్ లో బాలాదిత్య అన్న చెప్తూనే ఉంటాడు. అంటే కొన్ని విషయాలు చాలు, ప్రవచనాలు వద్దు అనిపిస్తుంది. మరీ అంత బోరింగ్ కాదు. నేనే చాలా సార్లు రామాయణం, మహాభారతం అవంతా చెప్తుంటే విన్నా. చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది, కొన్నిసార్లు బోరింగ్ ఉంటుంది. దొంగ సూర్య, ఇద్దరు బాగా దొంగనా? అవునా? ఏంటి వాళ్ళిద్దరు ఫుడ్ దొంగలు ప్లస్ టాస్కుల్లో ఏదైనా దాచిపెట్టుకోవాలి అంటారు, రేపు మార్నింగ్ వరకు కాపాడుకోవాలంటారు కదా, నైట్ లో మొత్తం వెళ్ళి వెతికి తీసేస్తారు వాళ్ళిద్దరు. ఆరోహి వెళ్ళిపోయినా కూడా సూర్య సేమ్ అదా? సైలెంట్ కిల్లర్. సైలెంట్ కిల్లరా? సైలెంట్ గా ఉండి పనులన్నీ చేసి అలా వెళ్ళిపోతాం. రాజా సైలెంట్ గా ఉంటే మంచిగా కనిపిస్తాడు కానీ పంచులు వేసేస్తాడు. సైలెంట్ కిల్లర్. హౌస్ లో వీళ్ళని మిస్ అవుతున్నా అనుకున్న కంటెస్టెంట్ ఎవరు హౌస్ లో? లేదు. అవునా? ఎందుకు? ఉన్నప్పుడా? ఇప్పుడు అడిగితే ఇప్పుడు ఎవరు లేదు. ఎందుకంటే అందరూ బయట వచ్చారట. ఇప్పుడు ఎవరు లేదు. ఉన్నప్పుడైతే సూర్య, ఆబ్వియస్లీ సూర్య. చాలా మిస్ అయినా. ఏంటి సూర్య కప్పు పట్టుకుంటే అంత కొట్లాడుతావు ఎందుకు? సూర్య కప్పు పట్టుకుంటే కాదు, దానికి ముందు గొడవలు మీరు ఎవరు చూడలేదు. రాలేవబ్బా, ఇదే మ్యాటర్, ఇలాంటిది అవుతుంది. ఫస్ట్ గొడవ ఎందుకు స్టార్ట్ అయిందంటే, బఫర్ కప్స్ అన్ని ఉంటాయి కదా. బఫర్ అండ్ ద సెన్స్ మేము మాకు అందరికి ఒక్కొక్క కప్పు ఒక్కొక్క ప్లేట్ ఉంటుంది. అది కాకుండా ఎక్స్ట్రా ఉంటాయి కదా వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్ కి, అవన్నీ తీసి స్టోర్ రూమ్ లో పెట్టేస్తా అన్నాడు. ఎందుకు అని అడిగా. అవి ఉంటే ఇప్పుడు నా ప్లేట్లో నేను ఫుడ్ పెట్టుకున్న తర్వాత తింటాను, దాని మీద మూత వేయడానికి బఫర్ ప్లేట్ కావాలి కదా నాకు. సో అది లేకపోతే ఫుడ్ వేస్ట్ అవుతుంది. నేను ఎన్ని చెప్పాను, ఇవి ప్రాబ్లమ్స్ అవుతుంది, ఇలా వద్దు అని చెప్తూ ఉంటే విన్నే లేదు. అయినా కూడా అందరు తీసి పెట్టేస్తా అంటే నేను అప్పుడు నాకు అప్పు ఇవ్వ, నేను తీసుకోను. అప్పుడు అలా స్టార్ట్ అయింది. దానికి ముందు తను చేసింది ఉంది, అవి చూపించు. అంటే 1 hour ఎపిసోడ్ లో 24/7 మేము చేసింది కట్ చేయాలంటే ఎడిటర్స్ కే తలకాయ నొప్పి. అండ్ డాన్స్, మార్నింగ్ అవర్స్ డాన్స్ అని చెప్పు, ఎలా ఉంది ఏంటి అసలు? నువ్వు వేసే డాన్స్ మామూలుగా ఒకటి వద్దు, అసలు డాన్స్ గురించి మాట్లాడదాం. ఎంత బాగా చేసావు. ఒకటి స్టెప్ ఈస్ట్ అయితే ఒక స్టెప్ వెస్ట్ లో ఉంటది, ఎంత బాగుంటది నిజంగా. ప్రామిస్ గా చెప్తున్నది. నెక్స్ట్ చూడండి, ఇంకొన్ని రోజుల్లో నన్ను టీవీలో మళ్ళీ చూస్తారు, అప్పుడు చెప్పండి డైలాగ్. చాలా బాగుంది. ఐ లైక్ నెక్స్ట్ షో నేను చేయబోతున్నా. ఐ లైక్ యువర్ డాన్స్. ఎవడు ఏమనుకోండి, నా ఫ్యాన్ ఇక్కడ. ఓకే.
Yeah. నాకు డాన్స్ రాదు. చేసావు మార్నింగ్ అవర్స్ లో బాగా చేసావు. ఏం చేస్తా నాకే తెలియదు, ఏదో ఊరికే చేస్తూ ఉంటా. ఏ ప్లేస్ ని హౌస్ లో బాగా మిస్ అవుతున్నావు? నాకు హౌస్ లో అన్ని ప్లేసెస్ ఇష్టమే. బెడ్ ఫస్ట్ లో నాకు చాలా ఇష్టంగా ఉన్నింది, దాని తర్వాత బెడ్ మీద నుంచి మార్చేసా. అంటే బెడ్ మీద ఎక్కువ ఉండడం వదిలేసా, కొన్ని రోజులు నా బెడ్కి వెళ్ళడమే వదిలేసా నేను. అంటే పక్క వేరే బెడ్, కీర్తి బెడ్ లో పడుకున్నదని అలా ఉండేది. ఇంకా బాగా మిస్ అవుతున్నా అంటే అన్ని ప్లేస్ ని మిస్ అవుతున్నా. నాకు హౌస్ లో ఒక ప్లేస్ అంటూ ఫేవరెట్ ప్లేస్ లేదు. విఐపి పక్కన కింద ఒక ప్లేస్ ఉంటుంది, ఇక్కడ కింద కూర్చొని తినేవాళ్ళం ఆ ప్లేస్. ఇది కూర్చొని రౌండ్ షేప్ లో కూర్చొని తింటారు కదా, అదే మాకు నచ్చింది, బాగుంది. అండ్ ఓవరాల్ గా అండ్ ఆర్జీవి గారు ఉంటారు కదా, సో హౌ డూ యూ ఫీల్ లైక్ మీకోసం ట్వీట్ చేయడం అవన్నీ వచ్చిన తర్వాత విన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక అంత పెద్ద పర్సన్ ఇంతకు ముందు వేరే వాళ్ళు వెళ్ళినా వాళ్ళు తెలుసున్నా కూడా వాళ్ళ కోసం ట్వీట్ చేయలేదు, నా కోసమే ట్వీట్ చేశారంటే అబ్బా, నాకు దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియట్లేదు. అవునా, ఆర్జీ గారు మీరు విన్ అయితే హగ్గిస్తాడు, ఇప్పుడు విన్ అయ్యారు ఆటోమేటిక్గా అందరూ కదా, మీరేమిస్తారు ఆర్జీవి గారు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటారు? సింగింగ్ రే నేను ఆలోచించలేదు దీని గురించి. ఏమి ఇస్తారు గిఫ్ట్ ఒకవేళ ఇవ్వాలనుకుంటా? ఆర్జీవి గారు నిజంగా యాక్చువల్ గా ఆయన వేరే ఎవరైనా గిఫ్ట్లు ఇచ్చినా కూడా తీసుకోరు, ఒక బాటిల్ అయితే ఇస్తా. ఏం బాటిల్? ఆయన తాగేది ఏదైనా పర్లేదు, ఏదైనా ఇస్తారా? సో వన్ థింగ్ అబౌట్ అండ్ నాగార్జున సార్ ఎలా అనిపించింది, ఏంటా డైస్? నాగార్జున సార్ తో ఇంకా వీకెండ్స్ చాలా మిస్ అవుతున్నా. నాగార్జున సార్ వీకెండ్ లో వస్తే అబ్బా ఎంతసేపు మాట్లాడాలా, ఇంకొంచెం సేపు మాట్లాడాలి, అంటే నాగార్జున సార్ చూస్తూ ఉండిపోతూ ఉంటాం అంతే, ఎపిసోడ్ అంతా బాగుండేది. ఎస్. అండ్ ఫైనల్లీ ఓవరాల్ గా బిగ్ బాస్ ని మిస్ అవుతున్నావో లేదేంటో, ఏంటి బిగ్ బాస్ గురించి ఏం చెప్తావు ఓవరాల్ గా? బిగ్ బాస్ అనేది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, ఒక బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ మీ. ఏం లేకుండా కూడా అక్కడికి వెళ్ళి హీరోగా రావచ్చు, బయటకి తలెత్తుకొని రావచ్చు అన్న, అంటే వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం అంటే వెళ్ళి అక్కడ నుంచి బయటకి రావచ్చు. అండ్ ఇంకొకటి ఏమంటే బిగ్ బాస్ లో ఎవరికి తెలియని, అంటే అక్కడ క్లోజ్డ్ లో ఉంటాం, అక్కడ ఇది చేయలేము అది చేయలేము అన్నట్టు ఉంటది, కానీ వాళ్ళందరికీ అర్థం కాంది నాకు అర్థమైంది ఒకటే, అక్కడ నీకు స్వేచ్ఛ దొరుకుతుంది హౌస్ లో. బాగుంటుంది అమ్మాయి అండ్ స్వేచ్ఛ అన్నావు కదా, స్వేచ్ఛ అంటే తెలుగులో స్వేచ్ఛ, ఇంగ్లీష్ లో ఫ్రీడమ్. ఓకే, సారీ, మాట్లాడే ఫ్రీడమ్ దొరుకుతుంది. ఇప్పుడు నీకు అవతల వాళ్ళది తప్పు అంటే తప్పు నువ్వు చెప్పాలి, ఫ్రీడమ్ దొరుకుతుంది కాదు, చెప్పాలి. అక్కడ ఆ ప్రక్రియ అంతే. అక్కడ నామినేషన్స్ గానీ ఏదైనా గానీ అవతల వాళ్ళని తప్పునే చెప్పాలి నువ్వు. ఇప్పుడు ఇక్కడ లైఫ్ లో నార్మల్ రెగ్యులర్ లైఫ్ లో ఎవరు వాళ్ళ తప్పు అవతల వాళ్ళ తప్పులను ఎత్తి చూపించుకోరు, చెప్పరు, మనకి ఎందుకులే అని చెప్పి వెళ్ళిపోతారు, పక్కన గొడవ జరుగుతున్నా కూడా వదిలేసి వెళ్ళిపోతారు. కానీ నేను ఆ రకం కాదు, ఎప్పుడు ఇద్దరైనా గొడవ జరుగుతున్నారు, అక్కడ ఒకరికి అన్యాయం జరుగుతుందని నేను వెళ్ళి స్టాండ్ తీసుకుంటా. సో అది నాకు అక్కడికి వెళ్ళి ఇంకా అది హెల్ప్ అయింది, నా నేచర్ నాకు ఇంకా కొంచెం ఎక్కువ హెల్ప్ అయింది. సో ఇప్పుడు స్టాండ్ తీసుకుంటావు? నేను అవతల వాళ్ళకి స్టాండ్ తీసుకున్నా, నా సెల్ఫ్ కి కూడా నేను స్టాండ్ తీసుకుంటా. సో మీకు ఒక మాట చెప్పాలనుంది, కానీ చెప్పాలంటే భయం వేస్తుంది, ఐ లవ్ యూ అని, కానీ చెప్పలేను. అది ఐ లవ్ యూ టు ఫ్రెండ్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓవరాల్ గా నువ్వు సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. Tata, see you, bye bye. Hi, this is Abhinav. Please like, share and subscribe to Hit TV. Hit TV. To Hit TV. TV. To Hit TV. To Hit TV. Hit TV. TV ni To Hit TV. Hit channel. Hit TV. TV. Hit TV. To Hit TV. Hit TV. Hit TV. Hit TV. Please subscribe to Hit TV.